మహబూబాబాద్లోని 26వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లలో పూర్తి అంటే నిరుపేదలకు పూర్తి అన్యాయం జరుగుతూ ఉన్నది. అర్హులందరికీ అన్యాయం చేసి అనర్హులందరికీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళకో, లేకపోతే సొంత బంధువులకో, లేకపోతే అనర్హులకు కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం కొంత వేరే కాలనీలకి, కొత్తగా ఏర్పడిన కొంత కాలనీలకి గత 20 ఏళ్ళుగా 25-30 ఏళ్ళుగా ఇక్కడ ఉండే వాళ్ళకేమో అన్యాయం చేస్తూ, కొత్తగా వచ్చిన అదేదో అంటారు కదా, వెనుకొచ్చిన చెవుల కన్నా తర్వాత వచ్చిన కొమ్ములకే ఏదో బలం ఎక్కువ అన్నట్టు అట్లా చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు, మన 26వ వార్డులోని కాంగ్రెస్ నాయకులు. గత ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసిన అధికారులు అదే మున్సిపల్ అధికారులు, ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో మళ్ళీ ఎంక్వైరీ చేసిన అధికారులు అదే ప్రభుత్వంలో ఉన్నట్టు అదే అధికారులు, మళ్ళీ అదే మున్సిపల్లో ఉన్న అదే అధికారులు, అదే బిల్ కలెక్టర్లు. మరి అప్పుడు అర్హులైన వాళ్ళు ఈ రోజు ఎందుకు అర్హులు కాకుండా పోతా ఉన్నారు? పూర్తి సమాచారము రేపు నేను ఆర్టీఏ ద్వారా మున్సిపల్ అండ్ మరియు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర, అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం తీసుకుంటా. ఎవరు అర్హులు ఎవరు అనర్హులో ఇక్కడ కాలనీ ప్రజలు, ఇది సొంతంగా పార్టీకి కేటాయించిన సొత్తు కాదు, ప్రజల సొత్తు, ప్రజల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే సొత్తు, మన వార్డుకు వచ్చే సొత్తు. వార్డు ప్రజలలో ప్రతి ఒక్కరు అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాల. అది వదిలిపెట్టి నేను మొత్తం రాజ్యం ఏలుతా, ఇదేదో శాస్త్రం ఉంటుంది కానీ ఇక అంత పెద్ద దారికి నేను బోదలుచుకోలేదు. కాకపోతే నేను చిన్నగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, ఏంటనంటే అర్హులందరినీ పక్కన పెట్టి ఇవ్వలేదో మీరు ఓట్ల కోసం పక్క కాలనీకో కొత్త కాలనీలకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళకో, నిన్న మొన్న ఊర్ల నుంచి గుంజుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళకో ప్రభుత్వ స్థలాలను 1000 రూపాయలు పెట్టేసి వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించి, సొంతంగా రిజిస్ట్రేషన్లు చేయించి, మరి సంవత్సరం 6 నెలలు కూడా కానీ ఇంటి నెంబర్లు వచ్చిన ఇళ్లకు మీరు కావాలని రిజిస్ట్రేషన్లు చేయించి, ఏదైతే ఈ అన్ని వేషాలు చిల్లర డ్రామాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని బయట పెడతా. ఖచ్చితంగా మీరు చేసింది అన్యాయం అని చెప్పి ఖచ్చితంగా చూపెడతా. మీరు ఏదైతే ఓట్ల కోసం ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారో, మరి అట్లా కాదని ఓట్ల కోసం మేము చేయట్లేదు అనుకుంటే, లేదా వాళ్ళ దగ్గర మీరు ఏమైనా అక్రమంగా వసూలు చేసైనా ఇవ్వాలి. మరి ఈ రెండిట్లో మీరు ఏం చేసిర్రు? మున్సిపాలిటీ ద్వారా కరెక్ట్గా రైట్ అంటే ఆర్టీఏ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు వివరాలు తీసుకుంటా, పూర్తి వివరాలు ఇచ్చి వీళ్ళు అర్హులా కాదని కాలనీ ప్రజలందరితోటి సంతకాలు తీసుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కట్టుకునే ఇల్లులు ఏవైతే వాళ్ళు అనర్హులని నేను అనట్లేను, అర్హులని అసలే అనట్లేను. ఎందుకంటే అర్హులందరూ ఎప్పుడు ఎంక్వైరీ చేసినా అర్హులు ఒక్కలే ఉంటారు. అర్హుల్ని తీసేసి అనర్హుల్ని తీసుకొచ్చి పెట్టేసి మీ ఇష్ట రాజకీయాలు చేస్తూ మీరు ఇక్కడ చేసే వేషాలన్నీ కాలనీ ప్రజలు, వార్డు ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నాకు తెలిసి మహబూబాబాద్లో ఉన్నటువంటి 36 వార్డులలో ఇదే అన్యాయం జరుగుతూ ఉన్నది. జరిగితే అటో ఇటో ఒకరిద్దరికి జరిగితే న్యాయం జరగవచ్చు, కానీ మిగతా వారందరికీ అన్యాయమే జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే కలెక్టర్ గారిని సంప్రదించండి. వాళ్ళకు సంబంధించిన బిల్లులు ఆపేస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం మళ్ళొకసారి సేకరించి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వీళ్ళు కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులను అసలు ఎక్కడ అంటే ప్రభుత్వం వచ్చింది పర్వాలేదు, వార్డు మెంబర్లు లేరు, సర్పంచులు లేరు, ఏం లేకుండా ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ లేని వార్డు మెంబర్లను, కౌన్సిలర్లను, అలాగే
సర్పంచ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏ సమాచారం తీసుకొని ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేసిండ్రు? ఖచ్చితంగా పూర్తి సమాచారం మున్సిపల్ మరియు రెవెన్యూ నుంచి, అవసరమైతే జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకొని ఎవరైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తానని, అలాగే అన్యాయం చేసిన వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో కూడా ఈ వార్డులలో, ఈ ప్రజలలో, తెలంగాణ ప్రజలలో ఎలా చైతన్యం రావాలో కూడా తెలియజేస్తానని, ఇంకా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే మీకు ఓట్లు పడతాయని చెప్పి మీరు అనుకోవడం హాస్యకరంగా ఉంది. ఎందుకంటే మీరు చేసే రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని చెప్పేసి ఆల్రెడీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఓట్ల కోసం మీరు పడే ఈ కొత్త బిచ్చగాడి వేషాలు మానుకోవాలని, ఎందుకంటే ఇది మీ స్వార్థం కోసం ఇచ్చే ప్రభుత్వ పథకాలు కావు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చే పథకాలు. వాటిని అర్హులైన వారందరికీ అందించేలా చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు కాదు, జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటూ నేను మీ జేఎస్కే.